ఒక పరిశ్రమోడికి భూమి ఇస్తే ఆడు పరిశ్రమ నడుపుకోవాలి. నడుపుకోలేనప్పుడు ఆ భూమి ప్రభుత్వానికి ఇచ్చేస్తే తర్వాత ప్రభుత్వం ఇంకొకటి పరిశ్రమ పెట్టుకునేవాడికి ఇస్తది. అలా పెట్టట్లేదు ఇప్పుడు. వాడు కావాలంటే రూ. 10 పావలాకి ఇచ్చేస్తాం. వాడి పేరు రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. వాడు 4 రోజులు పోయాక అది నాకు నచ్చలేదు అనుకుని వాడు వదిలేసిపోతే గనక ఆ భూమి అమ్మేసుకొని ఆ డబ్బులు సంపాదించుకోవచ్చు. పరిశ్రమల పేరుతో కొంతమందికి దోచిపెడుతున్నాం. అదే సందర్భంలో ఒక మాజీ సైనికులకి ఇచ్చేటటువంటి అసైన్డ్ లైమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి 22A కింద నిషేధంలో పెట్టేసి వాటిని వాళ్ళు అమ్ముకోకూడదంటాం. వాళ్ళు జీవితకాలం అక్కడ సైన్యంలో పనిచేశారు. కానీ ఆ తర్వాత వాళ్ళ జీవన భృతికి ఏదైనా ప్రాబ్లం వచ్చి అమ్ముకుందాం అంటే అమ్ముకోనీయకుండా చేశారు. దానికి గతంలో ఉన్నటువంటి న్యాయస్థానం వాళ్ళు అమ్ముకోవడానికి అనుమతిస్తే దాని మీద అప్పీల్కి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ అప్పీల్ని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద సైనికోద్యోగులకు ప్రొవిజనల్ అసైన్మెంట్ ద్వారా కేటాయించిన భూమి మీద వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయని హైకోర్టు తేల్చెప్పింది. సార్ సుప్రీంకోర్టు గారు హైకోర్టు తేల్చెప్పింది. ప్రొవిజనల్ అసైన్మెంట్ కింద పొందిన భూమిని సాగు చేస్తుంటే డీఫామ్ పట్టా జారీ అన్నది కేవలం లాంఛనమే, చేసుకోవచ్చు వాళ్ళకి అని తేల్చి చెప్పింది. విశాఖపట్నానికి చెందిన వీసీ అప్పారావు మన నేవీలో పనిచేసి 1989లో రిటైర్ అయ్యారు. సర్వీస్లో ఉండగానే ఆయనకి ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద ప్రభుత్వం 1978లో భీమ్లీలో కొత్త వలస గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 75/2లో 5.10 ఎకరాలని అసైన్ కింద ఇచ్చింది. అప్పటి నుండి ఆయన ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. కొంతకాలం తర్వాత ప్రభుత్వం ఆ భూమి నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. భూమి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ని కోరితే తిరస్కరించారు. దీంతో అప్పారావు హైకోర్టు ఆశ్రయిస్తే వ్యాజ్యం మీద హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపారు. కలెక్టర్ అభ్యంతరాల మీద వివరణిస్తూ తిరిగి ఆయనకు వింతపత్రం ఇవ్వాలని అప్పారావుని అడిగారు, ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పారావు ధర్మాసనం ముందు అప్పీల్ చేస్తే దీని మీద జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం విచారణ జరిపింది. అప్పారావు తరపు న్యాయవాది జిఎల్ నరసింహారెడ్డి వాదనలు వినిపించారు. సర్వీస్లో ఉండగా ఇచ్చిన అసైన్మెంట్ని ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది, దాన్ని 10 ఏళ్ల తర్వాత అమ్ముకునేందుకు హక్కు ఉంటుందని చెప్పుకొచ్చారు. కలెక్టర్ ఏకపక్షంగా అప్పారావు భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చారని వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం అప్పారావు భూముల్ని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ని ఆదేశిస్తూ ఆర్డర్లు ఇచ్చింది.